హాయ్ అండి, అందరికీ శుభోదయం. ఏంది వీళ్ళు ఎక్కడో ఉండి దీపాలు పెడుతున్నారు అనుకుంటున్నారా? అవునండి, మేమైతే అడవిలో శివయ్య గుడికి అయితే వెళ్ళి అక్కడ ఉదయాన్నే దీపాలు అయితే పెట్టాం. అంటే కార్తీక మాసం లాస్ట్ అమావాస్య అయిపోయింది కదా, అందుకని వెళ్ళామన్నమాట. ఫ్రెండ్స్, ఈ గుడి అయితే వెంకటాచలం టోల్ గేట్ హైవే రోడ్డు పక్కనైతే ఉంటుంది. అడవిలో అక్కడంతా చెట్లు ఉంటాయి, అడవి అనమాట. అడవిలో ఉంటాడు శివయ్య. అక్కడ స్వయంభూగా వెలిసాడంట. మేమైతే గత 3 సంవత్సరాల నుంచి అయితే వెళ్తున్నాము. అంతకుముందు మాకు అసలు తెలియదు అక్కడ శివయ్య గుడి ఉంది అని. మా అన్నయ్య అయితే చెప్పాడు, ఆ గుడిలో చాలా ప్రశాంతంగా ఉంటుంది, మీరే వెళ్ళి అభిషేకాలు చేసుకోవచ్చు అని చెప్పనేసి. అప్పుడు మేమైతే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మనం తీసుకెళ్ళిన పాలతో మన స్వహస్తాలతో అభిషేకం చేయొచ్చు ఆ గుడిలో అయితే. మనం అభిషేకం చేసిన తర్వాత స్వామికి మనకు చాలా తృప్తిగా ఉంటుంది కదా. అందువల్ల ప్రతి సంవత్సరం అయితే ఫ్యామిలీతో కలిసి అందరం అయితే వెళ్తాం. ఇటీవల అయితే వనభోజనాలు చేసుకొని అక్కడికి వెళ్ళి తినేవాళ్ళమే. కానీ అక్కడ అన్నదానం జరుగుతుండేసరికి ఇంకెందుకులే అనేసి తీసుకెళ్ళలేదు. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి దీపాలు పెట్టుకొని తర్వాత గుడిలోకి వెళ్ళి, గుడిలో అయితే మనం వీడియో తీయలేం కాబట్టి గుడిలో వీడియో తీయలేదు. గుడిలో స్వామివారికి మేము తీసుకెళ్ళిన పాలతో అయితే అభిషేకం చేసి తర్వాత అయితే బయటకు వచ్చేసి, బయట ఇంకా చిన్న చిన్న గుడులు ఉన్నాయి. గుడికి వెళ్ళి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ గుడి మాత్రం ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మీరు ఎప్పుడైనా చూసారా ఈ గుడి చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. గుడి చూడని వాళ్ళైతే అక్కడికి వెళ్ళండి. ప్రతిరోజు అయితే మధ్యాహ్నం నిత్యాన్నదానం జరుగుతుంటుంది. ఈ కార్తీక మాసంలో మాలలు వేసిన వాళ్ళకైతే స్వాములకి అయ్యప్ప భజనలు కూడా జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ కూడా ఎవరన్నా దాతల ముందుకొచ్చి గుడి నిర్మాణం ఇంకా చేస్తూ ఉన్నారనమాట. ఎవరైనా దాతలు ఉంటే ఆ గుడికి దానం అయితే చేయొచ్చు. ఈ కార్తీక మాసం మొత్తం అన్నదానం కూడా జరుగుతుంటుంది. ఆ అన్నదానానికి కూడా ఎవరైనా వచ్చి అన్నదానం మేము చేపిస్తామని అంటే చేపించుకోవచ్చు. గుడికి వెళ్ళిన తర్వాత మనసు అయితే ఎంత ప్రశాంతం అయిపోతుంది ఫ్రెండ్స్. మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఈ మధ్య మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. బాయ్.